అమ్మ ప్రీతి, ఏంటమ్మా నా కోసం, అమ్మని నన్ను కలపడం కోసం ఇంత త్యాగం చేయాలనుకున్నావా? నీ జీవితం, బ్రతుకు, సర్వస్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డావా? అత్తయ్య గారు, మీరీ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆ అనన్య నా మీద పన్నిన కుట్రలన్నింటి నుంచి కూడా నన్ను రక్షించి నాకంటూ పెద్ద కోడలిగా గౌరవ స్థానాన్నిచ్చారు. నా కాపురాన్ని నిలబెట్టారు. అలాంటి మీరు కన్న తల్లి కోసం పడుతున్న క్షోభ, బాధ నేను చూడలేకపోయాను అత్తయ్య గారు. బామ్మగారు తిరిగి వస్తారని రోహిత్తో విడాకులివ్వడానికి సిద్ధపడ్డాను. అయినా నేను భర్తతో బంధం నుంచి దూరం అవుతానేమో కానీ మీ అనుబంధం నుంచి ఎక్కడికి పోతాను అత్తయ్య గారు. అందుకే అత్తయ్య గారు, బామ్మగారిని మిమ్మల్ని ఇలా కలిపే అదృష్టం నాకు దక్కిందని ఆ క్షణం నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. నేను ఈ కుటుంబానికి దూరం అవుతానని అనుకోలేదు అత్తయ్య గారు. అమ్మ ప్రీతి, ఎంత గొప్ప మనసు తల్లి నీది. ఈ తల్లి బిడ్డల్ని కలపడానికి, నీ బ్రతుకునే బలి పెట్టడానికి సిద్ధపడ్డావు. ఆనంద, అమ్మా లీలావతి, ఈ కుటుంబం ఎన్నో పుణ్యాలు చేసుకుంటే ఇంత గొప్ప కోడళ్ళు, మీ అంత దైవగుణం ఉన్న కోడళ్ళు ఈ దేవాలయంలో అడుగు పెట్టారు. మీ అందర్నీ ఇలా చూస్తుంటే నిజంగా నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా. మనసు నిండిపోతుంది. శరణ్య, ప్రీతి, మీ మూలంగా ఇవాళ నేను మళ్ళీ నా కన్న తల్లిని ఈ కళ్ళతో చూడగలిగాను, కలవగలిగాను. మరోమారు నన్ను అనాథ అవ్వకుండా రక్షించారు. అత్తయ్య గారు, ఇవి మమ్మల్ని ఆశీర్వదించే ఆ అమ్మవారి హస్తాలతో సమానం. మీరే మా దైవం. మీరు నమస్కరించడం ఏంటి? ఆనంద, ఇంక నీ కష్టం తీరిపోయింది. రండి. ఇంతకాలంగా నువ్వు ఎవరి కోసమైతే కలవరపడుతూ గుండె బరువుతో ఎదురు చూస్తున్నావో ఆ అమ్మ తిరిగి నిన్ను చేరుకుంది. ఈ సంతోషం, ఈ సంబరం ఇంక ఎప్పటికీ మన ఇంట ఇలాగే ఉంటుంది.